హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాను జాహ్నవి. ఫస్ట్ తాలింపు గింజలు వేసుకున్నాను ఫ్రెండ్స్. నూనె వేడెక్కినాక బండి పెట్టుకొని నూనె వేడెక్కినాక తాలింపు గింజలు వేసుకున్నాను ఫ్రెండ్స్. దాంతోపాటు జీలకర్ర వేసుకున్నాను ఫ్రెండ్స్. అవి వేగుతున్నాయి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎలా వేగుతున్నాయో. తర్వాత పచ్చిమిర్చి వేసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, పచ్చిమిర్చి వేసాను, అవి ఎగుతున్నాయి ఫ్రెండ్స్. ఎప్పుడైనా తాలింపు అనేది చిన్న మంట మీద పెట్టుకోండి ఫ్రెండ్స్. అలాగా పెట్టుకుంటే తాలింపు పెద్ద మంట పెట్టారనుకో తాలింపు ఈజీగా మాడిపోయింది. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు వేస్తున్నాను. పచ్చిమిరపకాయలు కూడా వేస్తున్నాయి ఫ్రెండ్స్. శనక్కాయ విత్తనాలు వేసుకోవాలి ఫ్రెండ్స్. వేసుకొని బాగా వేపుకోవాలి ఫ్రెండ్స్. వేగుతున్నాయి శనక్కాయ విత్తనాలు. చూడండి ఫ్రెండ్స్, కలర్ మారుతున్నాయి, బాగా వేగుతున్నాయి, ఫ్రై అవుతున్నాయి. వేగుతున్నాయి కన్నా ఫ్రై వేగుతున్నాయి అంటే బాగుంది కదా ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ వేగినాయి బాగా, అన్ని తాలింపు గింజలు అన్నీ పచ్చిమిర్చి అన్నీ వేగినాయి. జస్ట్ స్టవ్ ఆఫ్ వేసుకోవడమే ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఇప్పుడు తాలింపు పెట్టుకున్నాక అన్నం నేను ముందుగానే వండి పెట్టుకొని ఆరబెట్టుకున్నాను ఫ్రెండ్స్. దీంట్లో కొంచెం అన్నం వేడిగా ఉన్నప్పుడే లైట్గా కొంచెం నూనె వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకోవాలి ఫ్రెండ్స్. జీలకర్ర చాలా మంచిదండి ఆరోగ్యానికి కూడా. గ్యాస్ట్రిక్ సమస్యలు, జీర్ణ అవస్థ ఇది బాగా పనిచేసిద్దండి. కరివేపాకు కూడా వేసుకోవాలి ఫ్రెండ్స్. తర్వాత ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకొని కరివేపాకు వేసుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు జీలకర్ర, పసుపు, ఉప్పు కూడా వేసేస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇవన్నిటినీ మనం ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆవకాయ పచ్చడి అన్నాను కదా ఫ్రెండ్స్, ఆవకాయతో పులిహోర అన్నాను కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఆవకాయ పచ్చడిని వేసి చూడండి ఫ్రెండ్స్, ఆవకాయ పచ్చడి వేసి చూడండి, అన్నానికి సరిపడా ఆవకాయ పచ్చడి వేసి కలుపుతున్నాను ఫ్రెండ్స్. ఒక్క నిమిషం ఫ్రెండ్స్, ఆవకాయ పచ్చడి కలిపినాక వీడియో స్టార్ట్. ఆవకాయ పచ్చడి కలిపినాక మీకు చూపిస్తాను ఫ్రెండ్స్. నిమ్మకాయ ఆవకాయ పచ్చడి కలిపినాక ఆవకాయ నిమ్మకాయ పులిహోర ఈ విధంగా ఉందండి. నెక్స్ట్ మనం ఇందాక తాలింపు పెట్టుకున్నాం కదండి, ఆ తాలింపు పులిహోరలో వేస్తున్నానండి. చూడండి, పులిహోరలో వేసుకొని కలుపుకోవటమే ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఆవకాయ పులిహోర రెడీ. మీకు కావాలా పులిహోర బాగా నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. బెల్ని క్లిక్ చేయండి.
ఎలాగుందో చెప్పండి.